క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి? ఏ లెసన్ గురించి తెలుసుకున్నాము? ఎయిర్ అరౌండ్ అస్ గురించి నేర్చుకున్నాం కదా. చాలా విషయాలు. వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ సో మెనీ థింగ్స్ అబౌట్ ఎయిర్ అరౌండ్ అస్, రైట్? సో నెక్స్ట్ థింగ్, అవర్ కంట్రీ అండ్ వరల్డ్. అవర్ నెక్స్ట్ లెసన్ ఈస్ అవర్ కంట్రీ అండ్ వరల్డ్. ఐడెంటిఫై వన్ అండ్ ఓన్లీ కంట్రీ with 1652 languages, 9 religions, 29 festivals. How many languages we have? 1652 languages. How many languages we have? 1652 languages, 9 religions, 29 festivals. Varied culture, heritage, largest, oldest, continuous human civilization. India is the land of rivers. They flow through different states. Can you relate some of the rivers to the state? ఓకే, నేను ఎక్కడ చెప్తున్నాను అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి కదా. సో పేజ్ నెంబర్ 34 కోర్స్ బుక్ వాల్యూమ్ 1 అనమాట. ఇక్కడ మన ఇండియా అనేది రివర్స్ అనమాట. అంటే ఇండియా ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రివర్స్, రివర్స్కి పుట్టినింటులాగా అనమాట. అండ్ విచ్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ? కెన్ ఎనీబడి టెల్ విచ్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ? The land to the north of Vidya mountains is called Northern India. మనకు ఇండియా సైడ్ ఏదైతే నార్త్ సైడ్ విద్యా మౌంటైన్స్ ఉంటాయో అటు సైడ్ అంతా ఏమంటారు? నార్త్ ఇండియా అంటారు. అండ్ ల్యాండ్ టు ద సౌత్ ఏదైతే సౌత్ సైడ్ ఉంటుందో దాన్ని ఏమంటారు? సౌత్ ఇండియా అంటారు. ఇండియా ఏ మల్టీ ఫ్యాక్టెడ్ కంట్రీ, హ్యాస్ ఏ హ్యూజ్ రీజియనల్ స్పాన్ with diversity in many aspects based upon climatic, geographical and cultural features. Our country can be divided into 6 regions. మొత్తం మన కంట్రీ ఎన్ని రీజన్స్గా డివైడ్ అయింది? 6 రీజన్స్గా డివైడ్ అయింది. సో ఎందుకు ఇలా డివైడ్ అయింది అని అంటే మల్టీ ఫ్యాక్టెడ్ కంట్రీ అనమాట. అంటే మొత్తం మన రిలీజియన్స్ కానీ, అంటే మన కుల మతాలు కానీ, మన కల్చర్ కానీ ఇలాగ బేస్ చేసుకొని మన ఇండియా మొత్తం ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? ఎన్ని రీజన్స్గా? 6 రీజన్స్గా డివైడ్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే కింద కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో లుక్ ఇన్ టు ద బర్త్. రీజియన్ ఏంటి? నార్థన్ ఇండియా. యూనియన్ టెరిటరీస్ అంటే స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఏమున్నాయి? హిమాచల్ ప్రదేశ్ నార్థన్ ఇండియాలో, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్. While I am reading, you have to put your finger there and you have to go through it. You also follow what I am reading, okay? NCT of Delhi and Chandigarh, Jammu and Kashmir. Next, Eastern India, Bihar, Jharkhand, West Bengal and Odisha. Northeastern India, Arunachal Pradesh, Assam, Nagaland, Manipur, Meghalaya, Mizoram, Sikkim and Tripura. Next, Western India, Goa, Gujarat, Maharashtra, Rajasthan. Next, Nagar Havali. Next, Southern India, Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu, Telangana, Lakshadweep, Andaman and Nicobar Islands and Puducherry. You should always call not Pondicherry, you should call Puducherry. Next, Central India, Madhya Pradesh and Chhattisgarh. According to Jammu and Kashmir Reorganization Act 2019, the exiting state of Jammu and Kashmir was reconstituted into 2 union territories. మనకి ఈ యాక్ట్ ఏదైతే వచ్చిందో రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఇది 2019లో వచ్చింది. అంటే మనకి లాస్ట్ ఇయర్లోనే ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ అ రిజల్ట్ కరెంట్లీ దేర్ ఆర్ 28 స్టేట్స్. ముందైతే మనకు 29 ఉండేటివి, కానీ ఇప్పుడు 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ, పుడుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ entitled to have elected chief minister unlike the union territories. సో ఇక్కడ ఏదైతే ఢిల్లీ,
పుడిచ్చేరి, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, దే ఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ దేర్ చీఫ్ మినిస్టర్. సీఎం ఉన్నారు కదా, మన ఇండియాలో హెరాచరీ సిస్టమ్ అంటే రాజుల పరిపాలన కూడా ఉండదన్నమాట. డెమోక్రసీ అంటే హాఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇక్కడ మన ఇండియాలో పొలిటికల్ లైఫ్ చూసుకుంటే మనకి ఇష్టమైన నాయకుడిని మనము విన్ చేయొచ్చు అనమాట. అంటే 18 ఇయర్స్ వచ్చిన ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా ఏ హక్కు ఉంటుంది? ఓటు వేసే హక్కు ఉంటుంది. అంటే హీఈస్ హ్యావింగ్ రైట్ టు ఓట్. ఓట్ ఎందుకు వేస్తారు? 5 ఇయర్స్కి ఒకసారి ఓటు వేస్తూ ఉంటాం కదా. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటారనమాట. మనం ఎలక్షన్స్లో మన నాయకులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మన లీడర్స్ డబ్బులు ఇస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఓటుకి నోటు చెల్లదనమాట. అంటే ఎప్పుడు మనం డబ్బులు తీసుకోకుండానే ఓటు వేయాలి. ఇట్ ఈస్ రైట్ టు ఓట్, ఇట్స్ అవర్ రైట్. సో ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఇప్పటి గురించి చెప్పట్లేదు, మీకు 18 ఇయర్స్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు చూస్ ఎ రైట్ లీడర్. మనకి ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మనకు కరెక్ట్గా అన్నీ ఇవ్వాల్సిన పన్నులు ఇస్తారో, ఎవరైతే మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో, వీటన్నిటినీ కూడా మనం చూస్ చేసుకొని గెస్ చేసి, సో అలాంటి లీడర్కి మనం ఏం చేయాలి? ఓట్ అనేది వేయాలన్నమాట. ఎప్పుడు ఓటుని డబ్బుతో కొనేయకూడదు. ఒక ఓటు విలువ ఎంత? 2000 రూపీస్, మహా అయితే 5000, 3000, 2 టైమ్స్ పంచారనమాట ఇక్కడైతే చాలాసార్లు. కానీ మనం ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ లీడర్కే మనం ఓటు వేయాలి. డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్, ప్రజల కోసమే. ప్రజలు ఏమి ఇష్టపడతారో అదే చేయాలి. అన్లైక్ మనం బాగా గెలిపించేసిన తర్వాత ఆ నాయకుడు మనం ఏం చేయకపోతే ఎందుకు ఆ నాయకుడు మనకు, ఎందుకు ఆ గవర్నమెంట్ మనకు, వీఆర్ గోయింగ్ టు బైకాట్ దిస్, అంటే మాకు ఆ గవర్నమెంట్ అవసరం లేదు అని చెప్తాం. సో గవర్నమెంట్ అనేది ఏం చేయాలి? దే హ్యావ్ టు బీ అ యూస్ఫుల్ థింగ్ ఫర్ అస్. ఏమే రైట్? సో గవర్నమెంట్ నుంచి మనకు ఖచ్చితంగా రావాల్సినవి ఏం రావాలి? ఖచ్చితంగా మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగానే జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది కదా. సో ఇలాంటి కొన్ని మంచి పనులు అనేది మనం చూస్తున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎలెక్టెడ్ లీడర్ హూ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో ఇలాంటి లీడర్ని మనము ఎంచుకోవాలన్నమాట. అలాగా ఈ డెమోక్రసీ అనేది ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇక్కడ ప్రజలే నాయకుడిని ఏం చేస్తారు? ఎలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు సంథింగ్ ఒక ఎక్స్ నాయకుడు అంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం, ఆ నాయకుడికి నేను ఓటేస్తాను. అతను మంచి చేయి, చెడు చేయి, ఏమన్నా చేయి, ఆ నాయకుడికి ఓటేస్తాను. అలా ఉండకూడదు అనమాట. ఇష్టం పక్కన పెట్టేస్తే ఎంత మంచి చేస్తున్నాడు, లాస్ట్ 5 ఇయర్స్లో ఇతను ఎంత చేశాడు, ఇతను ఏమైనా చేయగలడా? వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారు కదా, మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పేసి, అవి కరెక్ట్గా చేస్తున్నాడా చేయట్లేదా? ఒకవేళ చేయకుంటే మనం ఏం చేయాలి? వీఆర్ హ్యావింగ్ ఎ రైట్ టు క్వశ్చన్ చేయగలం అనమాట. మీరు అప్పుడు చెప్పారు ఎందుకు ఇవి చేయట్లేదు అని క్వశ్చన్ చేసే హక్కు కూడా మనకు ఉందన్నమాట. సో యాజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, అవర్ ఇండియా ఈజ్ ఫాలోయింగ్ ఏ డెమోక్రటిక్ పాలసీ, అంటే డెమోక్రసీని ఫాలో అవుతుంది. సో ఇదన్నమాట మన ఇండియా గురించి. అలాగే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో ఇవి కూడా ఎన్లైటెడ్, అంటే వాళ్ళంతకు వాళ్ళుగానే చీఫ్ మినిస్టర్ని ఎలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది కూడా డెమోక్రసీ ప్రాసెసే అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ ఇచ్చారు. ఆల్రెడీ మీకు మ్యాప్ పాయింటింగ్ నేను నేర్పించాను. ఈవెన్ దో మీరు మర్చిపోయింటే, లాస్ట్ ఇయర్ అంతా నేర్చుకున్నారు కదా మ్యాప్ పాయింటింగ్ ఎలా చేయాలని. ఒకవేళ మర్చిపోయింటే నేను మళ్ళీ లాస్ట్లో ఒకసారి చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ స్టేట్స్, క్యాపిటల్స్ ఉన్నాయి. ఈవెన్ అవర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో విల్ టెల్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వెరీ ఫ్లూయెంట్లీ. ఐ హోప్ యూ ఆల్సో కుడ్ టెల్ దట్. మీకు కూడా వచ్చింటాయి ఖచ్చితంగా, అందరూ కూడా బై హార్ట్ చేసి చెప్తారు అనే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, దీంట్లోనే ఇంకోటి చూద్దాం. అవర్ కంట్రీ ఈజ్ సరౌండెడ్ బై బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్. ఈస్ట్ సైడ్ ఏముంటుంది మన కంట్రీకి? బే ఆఫ్ బెంగాల్. టేక్ డౌన్ చిల్డ్రన్, బే ఆఫ్ బెంగాల్. మనకేముంటుంది ఈస్ట్ సైడ్? బే ఆఫ్ బెంగాల్. అండ్ ద అరేబియన్ సీ ఇన్ ద వెస్ట్. అరేబియన్ సీలో ఏముంది? అరేబియన్ సీ మనకి ఎట్ సైడ్ ఉంటుంది నాన్న? వెస్ట్ సైడ్ ఉంటుంది. ఇండియన్ ఓషన్ ఎట్ సైడ్ ఉంటుంది? సౌత్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ హిమాలయాస్ ఇన్ ద నార్త్. మనకి నార్త్ సైడ్ ఏముంటాయి? హిమాలయాస్ ఉంటాయి అన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ లక్షద్వీప్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీ. మనకి ఏవైతే ఐలాండ్స్ అంటాం కదా, ఐలాండ్స్ అంటే ఏంటి? చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఒక ల్యాండ్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం మనము? ఐలాండ్ అంటాం అనమాట. సో అండమాన్ అండ్ నికోబార్స్ ఎక్కడ ఉంటాయి? అండమాన్ అండ్ నికోబార్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద బే ఆఫ్
Bengal. Next, Lakshadweep are located in the Arabian Sea. Our neighboring countries, neighboring ఏంటి మన చుట్టుపక్కల అంటే మన పొరుగింట్లో అంటాం కదా, మన పక్కన ఉండే వాళ్ళని ఏమంటాము నైబర్స్ అంటాము. మనతో పాటు ఇప్పుడు నాతో పాటు పనిచేసే వాళ్ళని ఏమంటాను నేను కొలైక్స్ అంటాను. నాకంటే హయ్యర్ అథారిటీస్ ఏమంటాను ప్రిన్సిపల్ కానీ హెచ్ఎం మేడం కానీ ఇలాగ నేను చెప్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్, అవర్ నైబరింగ్ కంట్రీస్ ఆర్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ శ్రీలంక. వాట్ ఆర్ అవర్ నైబరింగ్ కంట్రీస్? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ శ్రీలంక. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఏ లార్జ్ సాలో బే, లైస్ బిట్వీన్ సౌత్ ఈస్టర్న్ టిప్ ఆఫ్ ఇండియా అండ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ శ్రీలంక. సో మన గల్ఫ్ ఆఫ్ మన్నార్ తెలుసు కదా మీ అందరికీ, అది ఎక్కడ ఉంటుంది? టిప్ ఆఫ్ ఇండియా, సౌత్ ఈస్ట్ టిప్ ఆఫ్ ఇండియాలో లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ అండ్ 2nd మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎంత లార్జెస్ట్ కంట్రీ అంట? 7th లార్జెస్ట్ కంట్రీ, 7th లార్జెస్ట్ కంట్రీ అండ్ 2nd మోస్ట్ పాపులేటెడ్. వాట్ ఈస్ ఫస్ట్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మనం బాధపడుతున్నాం, దేనివల్ల బాధపడుతున్నాం? కరోనాతో బాధపడుతుంది. దానికి అందరికీ ఇండిపెండెన్స్ ఎవరు? హెడ్ ఎవరు? ఫస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఏంటి? చైనా అనమాట. చైనాలో ఒక స్లోగన్ ఉంది. ఏంటి ఆ స్లోగను? మామూలుగా ఒక స్లోగన్ ఏంటంటే ఒకరు హద్దు ఇద్దరు అసలే వద్దన్నమాట. అదే మన ఇండియాలో అయితే ఒకరు హద్దు ఇద్దరు ముద్దు ముగ్గురు అసలే వద్దు. అంటే ఏంటంటే అక్కడ పాపులేషన్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి పిల్లల్ని మామూలుగా ఒక పేరెంట్ ఏం చేస్తారు, ఒక ఇద్దరికి కానీ ఒక ముగ్గురు కానీ, మినిమం అంటే ముగ్గురు లేదంటే ఇద్దరికి బర్త్ ఇవ్వాలి. కానీ అక్కడైతే ఓన్లీ 1 చైల్డ్కి మాత్రమే బర్త్ ఇవ్వాలన్నమాట. అందుకే ఒకరు హద్దు ఇద్దరు అసలే వద్దు, అంటే ఒకరే చాలు మాకు, ఇద్దరు అసలే వద్దు. కానీ మనది 2nd లార్జెస్ట్ కంట్రీ కాబట్టి మన ఇండియా ఏం చెప్తుంది స్లోగను? ఒకరు హద్దు ఇద్దరు ముద్దు ముగ్గురు అసలే వద్దు అనమాట. అంటే అసలు మాకు 3rd మెంబర్ అసలే వద్దని చెప్పేసి చెప్తుంది. సో 2nd లార్జెస్ట్ కంట్రీ మన ఇండియా. నెక్స్ట్, ఓకే, వాట్ ఈస్ కాంటినెంట్? కాంటినెంట్ అంటే ఏంటి? ఏ కాంటినెంట్ ఈజ్ ఏ హ్యూజ్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ మాసెస్ దట్ రైజ్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ వాటర్ బాడీ అరౌండ్ ఇట్. హ్యూజ్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ మాసెస్ దట్ రైజ్ a level of water body around it. There are 7 continents which together covered 1/4 area of earth. మొత్తం ఎంత కవర్ అయింటుందన్న భూమి మీద ల్యాండ్ అనేది 1/4 అనేది ఎర్త్ కవర్, మొత్తం ఎర్త్ మీద ల్యాండ్ కవర్ అయింటుంది. మిగతా పర్సెంట్ అంతా ఏది కవర్ అయింటుంది? వాటర్ బాడీస్, అంటే ఓషన్స్ కవర్ అంటే 3/4 వాటర్ బాడీస్ ఉంటాయి, 1/4 మనకు ల్యాండ్ మాత్రమే ఉంటుంది. వీటిలలో 7 కాంటినెంట్స్ ఉంటాయి. The continents are Asia, first thing Asia, second Europe, third Africa, 4th North America, 5th South America, Australia and Antarctica. What are 7 continents? First one Asia, Europe, Africa, North America, South America, Australia and Antarctica. It is believed that all these continents were a single land mass called Pananga, which broke up later. So మనం ముందే ఏమనుకునే వాళ్ళమంట, ఈ ల్యాండ్ మాసెస్ అన్నీ కూడా ఒకటే ల్యాండ్ లాగా ఉంటాయి, అంటే ఒకటే ప్లేస్లో ఉంటాయి అనుకునే వాళ్ళమంట. కానీ అది తప్పు. ఈ ల్యాండ్ అనేది కూడా ఒకదానికొకటి గ్యాప్ అనేది అంటే స్పేస్ అనేది ఉంటుంది. ప్రతి ల్యాండ్ బాడీ మధ్యకి ఏముంటుంది? వాటర్ బాడీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే మధ్యలో మనం ఖచ్చితంగా ఏది దాటాలి? సముద్రం అనేది దాటి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కాంటినెంట్ గురించి చూద్దాము. మనం ఉండే కాంటినెంట్, స్పెషల్ కాంటినెంట్ ఏంటది? ఏషియా. మనం ఎక్కడుంటున్నాం? కమలాపురంలో ఉంటున్నాం మేడం. మీకు అది కూడా తెలీదా? కమలాపురమే తెలుసు. ఏ కాంటినెంట్ మంది? ఏషియా అన్నమాట. ఓకే, Asia border Africa and Europe to the west and Pacific Ocean to the east. ఏషియాకు బార్డర్ ఏంటమ్మా? ఆఫ్రికా అండ్ యూరోప్. ఎట్ సైడ్ ఉంటాయి? వెస్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట. పసిఫిక్ ఓషన్ ఎట్ సైడ్ ఉంటుంది? ఏషియాకి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఇట్ ఈస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పాపులేటెడ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఇది చాలా పెద్దది. ఇంకోటి మోస్ట్ పాపులేటెడ్ కాంటినెంట్, అంటే చాలా ఎక్కువగా జనాభా, అంటే చాలా ఎక్కువ
జనాలు ఉంటారు. మౌంట్ ఎవరెస్ట్ తెలుసా మీకు? చాలామంది జవాన్లు కూడా అంటే సోల్జర్స్ కూడా ఎక్కుతూ ఉంటారు. కొంతమంది అడ్వెంచరస్ ఎవరైనా ఒక 7-8 years బ్యాక్ ఒక అమ్మాయి కూడా ఎక్కింది దాని మీదకి. మనం అమ్మాయికి కూడా ఏం చేసాం, మంచి ప్రైజ్ అమౌంట్ కూడా ఇచ్చారు సీఎం వాళ్ళు. సో అలాగా మౌంట్ ఎవరెస్ట్ని అందరూ ఎక్కడానికి ట్రై చేస్తుంటారు. ఎంత హైట్ ఉంటుంది తెలుసా? 8,848 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది కదా? 8,848 కిలోమీటర్స్ హైట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఆన్ ద ఎర్త్ ఈజ్ ఇన్ ద కాంటినెంట్ ఏషియా వాజ్ బర్త్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ఏషియా కాంటినెంట్లో చాలా మతాలు, చాలా రిలీజియన్స్ ఉంటాయన్నమాట. అంటే క్రిస్టియన్ ఉంటాడు, హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, సిక్ ఉంటాడు, జైనిజం ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఈ కాంటినెంట్లో ఉంటారనమాట. ఇక్కడే మౌంట్ ఎవరెస్ట్ కూడా ఈ కాంటినెంట్లో ఉంటుంది. నెక్స్ట్, యూరోప్ ఈజ్ ద 6th largest and 3rd most populous country. 6th largest. మన ఇండియా అంటున్నాను, మన ఏషియా ఎన్నో లార్జెస్ట్? ఇక్కడ లార్జెస్ట్ అనేమి లేదు, ఇట్ ఈస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పాపులేటెడ్ ఏషియా అయితే. కానీ యూరోప్ అయితే 6th largest country, 6th largest continent and 3rd most populous continent. It is bordered by the Mediterranean Sea to south. Mediterranean Sea ఎట్ సైడ్ ఉంటుంది? సౌత్ సైడ్. ఏషియా టు ఈస్ట్, ఏషియా ఎట్ సైడ్ ఉంటుంది? యూరోప్కి ఈస్ట్ సైడ్ ఉంటుంది. అండ్ అట్లాంటిక్ ఓషన్ టు ద వెస్ట్, అట్లాంటిక్ ఓషన్ ఎట్ సైడ్ ఉంటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది. యూరోప్ ఈజ్ ద ఓన్లీ కాంటినెంట్ ఆన్ ద ఎర్త్ వితౌట్ ఎనీ డెజర్ట్స్. సో ఏ ఎడారులు లేకుండా, డెజర్ట్స్ అంటే మీకు తెలుసు కదా, ఏ ఎడారులు లేకుండా ఉండే ఏకైక అంటే ఓన్లీ సింగిల్ కాంటినెంట్ ఏదైనా ఉంది అని అంటే అది యూరోప్. ఇట్ ఈస్ ద రిచెస్ట్ కాంటినెంట్. అది చాలా ధనవంతులు, అంటే రిచెస్ట్. నో పూర్ పీపుల్ ఈజ్ దేర్, మోస్ట్ రిచెస్ట్ కాంటినెంట్. నిజంగా పూర్ పీపుల్ ఉంటారా? ఉంటారు. ప్రతి దేశంలో కూడా, ప్రతి కంట్రీలో కూడా పూర్ ఉంటారు, రిచ్ ఉంటారు, బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు హెల్ప్ ఫర్ ద పూర్, వీ హ్యావ్ టు టేక్ గుడ్ ఫ్రమ్ అదర్స్. ఓకే. నెక్స్ట్, ఆఫ్రికా ఈజ్ ద వరల్డ్స్ 2nd largest అండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ. 2nd largest అంటే సెకండ్ లార్జెస్ట్ అనమాట. రెండో చాలా పెద్ద కాంటినెంట్ ఏదైనా ఉంది అని అంటే అది ఆఫ్రికా అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ బార్డర్డ్ బై మెడిటేరియన్ సీ. దానికి బార్డర్ ఏది? మెడిటేరియన్ సీ టు ద నార్త్ సైడ్ మెడిటేరియన్ సీ లొకేట్ అయి ఉంటుంది. ఓషన్ టు ద వెస్ట్ అండ్ ద అట్లాంటిక్ ఓషన్ టు ద వెస్ట్ అండ్ ఇండియన్ ఓషన్ టు ద సౌత్ ఈస్ట్. సో అట్లాంటిక్ ఓషన్ ఎట్ సైడ్ ఉంటుంది? వెస్ట్ సైడ్. నెక్స్ట్, ఇండియన్ ఓషన్ ఎట్ సైడ్ ఉంటుంది? సౌత్ ఈస్ట్. ఇట్ ఈస్ ద హాటెస్ట్ కాంటినెంట్. చాలా నా మొహం చూసారా, కారిపోతున్నాయి చెమటలు. ఈవెన్ ఇట్ ఈస్ రైనీ సీజన్. మీరు నమ్ముతారో లేదో, ఫ్యాన్ వేసుకోలేదు కాబట్టి కారిపోతూ ఉన్నాయి అనమాట ఆటోమేటిక్గా. సో అలాగా హాటెస్ట్ కాంటినెంట్ అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డార్క్ కాంటినెంట్. దీన్ని ఏమని పిలుస్తారు? ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్. ఎందుకు డార్క్ కాంటినెంట్ అంటారనంటే, నాకు తెలిసినంత వరకు కూడా, నేను చదివినంత వరకు అక్కడ చాలా వరకు మొత్తం అందరూ కూడా బ్లాక్గానే ఉంటారు అనమాట. ఆఫ్రికన్స్ని మీరు చూస్తే చాలా బ్లాక్గా ఉంటారు. ఈవెన్ మనం బ్రిటిషర్స్తో ఎట్లయితే ఫైట్ చేసామో వాళ్ళు కూడా అమెరికన్స్తో అలాగే ఫైట్ చేశారనమాట. అంటే కలర్ డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళకు ఉండేది. అందుకే ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో మ్యాటర్ హౌ ద కలర్, హౌ దే లుక్, హౌ టాల్ దర్ ఈస్, హౌ షార్ట్ దే ఆర్, డోంట్ నో. ఎస్, మనకు పొట్టిగా ఉన్నారా, పొడుగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, మంచివారా, చెడ్డవారా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో మ్యాటర్ హౌ ది బిహేవ్ టు us. We have to behave like a brother and sisters towards others. Okay. Next, the world's largest desert, the Sahara, and world's largest river, the Nile, are located in Africa. World's largest river Nile అనేది అక్కడే లొకేట్ అయింది. నెక్స్ట్, సహారా అనే డెజర్ట్ కూడా అక్కడే లొకేట్ అయిందనమాట. సో నెక్స్ట్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్టికా, వీటన్నిటి గురించి మనం వచ్చే క్లాసులో డిస్కస్ చేద్దాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా తెలుసుకోవాల్సినవి. సో మీ అందరికీ కూడా అవన్నీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.